మీరు కూడా ఇలాంటి బర్త్డే పోస్టర్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా? నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేయాలో. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ యాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసుకొని వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసాక మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు గ్యాలరీ యాడ్ ఫొటోస్ మీదకి వెళ్ళి 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్లైండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని సైడ్కి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ మొత్తం అయితే ఎరేజ్ చేసుకోండి. సేమ్ మిగతా 3 ఫొటోస్ కూడా సేమ్ ఇలాగే వేయాలి. చూసుకోవచ్చు. సేమ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని బ్లెండ్లోకి వెళ్ళండి, స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ ఎరేజ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. రైట్ చూసుకోవచ్చు, అన్ని ఫొటోస్ అయిపోయినాయి. సేవ్ చేసుకోండి ఫోటో అయితే. ఫోటో సేవ్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకొని క్రాప్ ఆప్షన్లో 3.4 సైజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇందాక సేవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాక మీకు అక్కడక్కడ ఫోటో మీద కూడా రిమూవ్ అయిపోతుంది. ఎరేజ్ మీదకి వెళ్ళండి. ఎరేజ్ మీద క్లిక్ చేసి రీస్టోర్ అని ఉంటుంది, రీస్టోర్ అయితే వేసుకోండి. మొత్తం ఎక్కడెక్కడ ఎరేజ్ అయిందో చూసుకొని అయితే ఎలా ఎరేజ్ చేస్తున్నా అలా మీ ఫొటోస్ కూడా రీస్టోర్ చేసుకోండి. రీస్టోర్ వేసుకొని మిడిల్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్లో అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫొటోస్ మీదకి వెళ్ళండి. మీ మెయిన్ ఫోటో అయితే యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయాక మిడిల్లో కిందికి అయితే అడ్జస్ట్ చేయండి. కింద మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని ఆపోజిట్ తక్కువ వేసుకొని ఎరేజ్ చేసుకోండి. కొద్దిగా నేను అయితే ఎలా ఎరేజ్ చేస్తున్నా అలా ఎరేజ్ చేసుకొని మిడిల్లో అడ్జస్ట్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇంకొక PNG ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఫోటో అయితే యాడ్ చేసామో దాని కిందికి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ చేసుకొని పైన నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకొని పైన అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ నేమ్ సెర్చ్ చేయండి. మీ నేమ్ టెక్స్ట్ చేసి ఇప్పుడు మనం కింద PNG ఉందో ఆ PNG మిడిల్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్. నెక్స్ట్ స్టిక్కర్లోకి వెళ్ళండి. సన్లైట్ అని సెర్చ్ చేయండి. చూసుకోవచ్చు, మీకు అయితే రెడ్ మార్క్ ఇస్తాను. ఆ సన్లైట్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళి మన ఫోటో ఉందో ఫోటోకి బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి బ్లైండ్లోకి వెళ్ళి యాడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది గైస్. సింపుల్గా ఉంటుంది గైస్. రైట్ చూసుకోవచ్చు, రైట్ మీద క్లిక్ చేయండి, సేవ్ చేసుకోండి ఫోటో. ఇంతే గైస్. ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డూ సపోర్ట్ గైస్ ప్లీజ్.